చిరంజీవికి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. కష్టపడి తనకంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానం సంపాదించుకున్నాడు. అయితే చరణ్కి ఎప్పుడూ చిరంజీవి తోడు ఉంటాడు. అలాగే బాబాయ్ పవన్ కూడా చరణ్ అంటే చాలా ఇష్టం. అందుకే చరణ్కి ఈ రేంజ్లో క్రేజ్ ఉంది. అయితే అతనికి అదృష్టం మాత్రం మామూలుగా లేదు. తనకి సరైన జోడీగా తన మిత్రురాలు కామినేని ఉపాసనను పెళ్లి చేసుకుని తన రేంజ్ అమాంతం పెంచుకున్నాడు. నిజానికి చరణ్ మగధీర సినిమాతోనే తన స్టార్డమ్ అమాంతం పెంచుకున్నాడు. అయితే ప్రస్తుతం చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 5 డబ్బున్న వారిలో ఒకటిగా ఉండడమే కాకుండా 2వ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రస్తుతం చరణ్ ఆస్తి సుమారు 3,800 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక తన తండ్రి చిరంజీవి దగ్గర నుండి 4,500 కోట్లు లభిస్తుందట. అయితే ప్రస్తుతం చరణ్ పెళ్లి చేసుకున్న ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్స్ యజమాని ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తన భార్య దగ్గర నుండి కూడా అతనికి 2,500 కోట్లు అందుతాయి. అయితే ఇవే కాకుండా చరణ్ ఈ మధ్యకాలంలో విమాన రంగంలో దిగాడు. ట్రూజెట్ అనే విమానాల్ని నడుపుతున్నాడు. వాటికి యజమానిగా వ్యవహరిస్తూ ఉపాసనని చైర్మన్ చేశాడు. మొత్తంగా రామ్ చరణ్కి 10,000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. చరణ్ ఆస్తుల గురించి తెలిసిన వారు నోరెల పెట్టాల్సిందే. ఇక చరణ్ ఈ మధ్యకాలంలో ఒక నిర్మాణ సంస్థను కూడా మొదలు పెట్టబోతున్నాడు. అంటే చరణ్ నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. అది కూడా తన తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాకే నిర్మాతగా ఉన్నాడు.